నేను ఒకటి చెప్తున్నా వినండి. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళు ఎదుగుతారు, మనం ఎదుగుదాం. అంతే కదా? సరే. చలో బండి సరే అన్న, వెళ్దాం. పదండి పదండి. రారా రా. నమస్కారం సార్, బాగున్నారా సార్? లేదయ్యా, నువ్వేనా బాగు చేస్తావా? మా జీవితాలే బాగలేకపోతే మీరు బాగు చేస్తారు సార్. మీ జీవితాలు మేమే బాగు చేస్తాం. సార్, ఒక చిన్న కంప్లైంట్ ఇద్దామని వచ్చాను సార్. చెప్పు. సార్, మా పాప కనిపించట్లేదు సార్. వయసు ఎంత? 7 సంవత్సరాలు సార్. ఎప్పటి నుంచి కనిపించట్లేదు? ఈరోజు ఉదయం నుంచే సార్. లోపల ఎస్ఐ గారు ఉన్నారు, వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ సార్. రండి. నువ్వు ఇటు రావయ్యా. నేనెందుకు సార్? కంప్లైంట్ రాసి. కంప్లైంటా? పెన్ను పేపర్ ఇచ్చేయండి సార్, రాసిచ్చేస్తాను. థ్యాంక్ యూ సార్. కూర్చుంటానే, ఇప్పుడు చూపిస్తా. ఆ విధంగా జరిగింది. మా పాప తప్పింది. మీరు ఎదుగు తీసుకురావాలని మనవి. ఊరిని అసలు పర్ఫెక్ట్గా వచ్చింది సార్. కంప్లైంట్ తీసుకోండి సార్. రే, మనిషి అన్నోడికి అది అర్థం అవుతురే. నేను రాసింది అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి సార్. సార్, ఈ జాబు రికమెండేషనేగా? నాకు తెలుసులే సార్. ఎక్స్ట్రాలు బాగా ఎక్కువ అవుతున్నారే, నిన్ను లోపలికి తోసి. వద్దులేండి. సారీ సార్. మ్యాటర్ చెప్పు, నేనే రాసుకుంటాను. అలాగే సార్. అసలు ఏం జరిగిందంటే, ఇలా అయితే ఎలాగయ్యా? పిల్లల ముందు కొట్టుకోవడం ఏంటి? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అసలుకే దేశంలో కామాంధులు ఎక్కువైపోయారయ్యా. పైగా ఆడపిల్ల. ఈ మధ్యకాలంలో పసిపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారయ్యా. సార్, నేను అంత దూరం ఆలోచించలేను సార్. ప్లీజ్ సార్, ఎలాగైనా మా పాపను ఎతికి పెట్టండి సార్. సరే, మా ప్రయత్నం మేము చేస్తామమ్మా. చుట్టుపక్కల స్టేషన్లకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. అప్డేట్ వస్తే నేనే మీకు ఫోన్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళండి. 9848089293 సార్. ఓకే సార్, ఏమైనా ఉంటే కొంచెం త్వరగా చెప్పండి సార్, ప్లీజ్ సార్. సరే సరే, మా ప్రయత్నం మేము చేస్తామమ్మా. వెళ్ళండి. అలా జరిగింది సార్. సార్, ఎలాగైనా మా పాపను మీరే ఎతికి పెట్టాలి. బ్రదర్, అరే వెళ్దాం పద. కంప్లైంట్ రాసి ఇచ్చేసాను రా. సరే. రే, నువ్వెక్కడ రాసావురా? రాసింది నేనైతే. ఊరుకోండి సార్, మనం ఒకటేగా. ఎలాగైనా ఎతికి పెట్టాలి సార్. నమస్కారం సార్. పదండి పదండి. అతను మీ తాలూకా? మావాడే సార్. ఏం సార్? ఇటు మీద ఎందుకో నాకు డౌట్ కొడుతుంది. సార్, కలర్ చూసి క్యారెక్టర్ని క్యాలిక్యులేట్ చేయడు సార్. నేను గోల్డ్ సార్. ఎలాగైనా మాకు న్యాయం చేయాలి సార్. ఉంటా సార్, ఉంటా సార్. అమ్మో, 10 రోజు. సంతోష్, ఎస్ఐ గారి నెంబర్ సేవ్ చేసుకున్నావా? సేవ్ చేస్తాను. ఏంటి బ్రదర్ ఆలోచిస్తున్నావు? అన్న నెంబర్ నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. పాపకి నీ నెంబర్ తెలుసా? తెలుసు. అయితే పాపే కాల్ చేసి ఉంటుంది. కాల్ చేయ బ్రదర్. ఓ మై గాడ్. హలో, ఎవరు? సార్,
మీ నెంబర్ నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి సార్. మీ పేరేంటి? సంతోష్ అండి. సంతోష్. బ్రదర్ అర్థమైంది. మధ్యాహ్నం మీ పాప నా ఫోన్ నుంచి మీకు ఫోన్ చేసింది. పాప సార్ కలిసారా మీ పాపని? లేదు సార్. సార్ ఎక్కడ చూస్తారు సార్ పాపని? ఎక్కడ చూడడం ఏంటి, కొవ్వూరు గోదావరి బ్రిడ్జ్ మీద చూసానే. అయినా మీ పాపను అడిగాను. నేను మా నాన్న వాటర్ చూడడానికి వచ్చామని, మా నాన్నకి చిన్న పనుండి పక్కకి వెళ్ళాడని చెప్పింది. నేను మీకు 2 సార్లు ఫోన్ చేశాను, మీరు లిఫ్ట్ చేయలేదు. అక్కడే ఉంటుంది చూడండి. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి ఏమైంది? పాప కొవ్వూరు బ్రిడ్జ్ పైన కనిపించిందంట. తొందరగా పడిది, వెళ్దాం. పద పద పద. రండి. పద పద పద. స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. పింకీ, డాడీ ఇంకా ఫోన్ చేస్తున్నాడ్రా. అందుకే ఇంకా అన్నయ్య పిలవలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా, నాకు చాలా భయం వేస్తుంది. సరే, ఇక వెళ్దాం. రే ఏంట్రా ఇది? ఏంటి బ్రో ఇది? ఇక్కడే పాపను చూసానని చెప్పారు. ఎక్కడ్రా? అరే ఆ కొబ్బరి బొండాయి లైన్ని అడుగుదాం పద. పద రండి. నా అహంకారమే ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నాదే తప్పు. సంతోష్, సారీ సంతోష్. నా వల్ల ఇదంతా జరిగింది. వనజ, నువ్వేం బాధపడకే. చిట్టి ఎక్కడున్నా సేఫ్గా ఉంటుందని నాకు నమ్మకం ఉంది. రేపటికాలం మన చిట్టి మనకు దొరుకుతుంది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అమ్మ సిగరెట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవురా. ఏం లేదురా మామ, ఈ మధ్య పోలీసులు ఇంకా బాగా ఎక్కువైపోయింది. ఈ అమ్మ ఈ మధ్య ఎవరో దొరకట్లేదురా, ఏం అర్థం అవ్వట్లేదు. ఏమన్నా ఉంటే నేనే చెప్తానులేరా నీకు. ఏమన్నా నీ దగ్గర డబ్బులు ఉంటే కొంచెం కొట్టరా. ట్రై చేస్తే మందు కొట్టి చాలా రోజులు అయిందిరా. ఏమన్నా ఉంటే పంపించరా ప్లీజ్ రా. నాకే కాదే, మన వాళ్ళు ఎవరికి కూడా గిరాకీలు లేవు. ఈ పోలీసు వాళ్ళు హడావిడి చూస్తుంటే ఒక నిమిషం, ఏం కావాలి? ఫోన్ చేసుకుంటాను, ఒకసారి ఫోన్ ఇస్తారా? ఇదేదో వర్కౌట్ ఇలా ఉంది. అరే మామ ఉండరా, మళ్ళీ చేస్తాను, ఇప్పుడే చేస్తాను. ఏంటి ఇప్పుడు చెప్పు. మా డాడీకి. మీ డాడీ ఎక్కడ? ఇంట్లో నుంచి తప్పిపోయి వచ్చాను అంకుల్. ఏదో మనకు పని అయినట్టే. ఇంట్లో తప్పి వచ్చావా? సరే, నేను నీకు హెల్ప్ చేస్తా. మీ డాడీకి నిన్ను అప్పచెప్తా. మరి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? చేస్తాను అంకుల్, చెప్పండి. నాకు మందులు కొనుక్కోవడానికి కొంచెం డబ్బులు కావాలి. అదిగో వాళ్ళందరూ ఉన్నారు చూసావా అక్కడ.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా డాడీకి హెల్త్ బాగోలేదని చెప్పి డబ్బులు అడుగు. వాళ్ళు డబ్బులు ఇస్తారు, అవి పట్టుకొచ్చి నాకు ఇవ్వి. నాకు ఈ సాయం చేస్తే రేపు ఉదయాన్నే నిన్ను మీ నాన్నకి అప్పచెప్తా, సరేనా? వెళ్ళు. ఒక్క నిమిషం, వెళ్ళరా. ఇలా వెళ్తే డబ్బులు ఎవరు, మేకప్ పూసుకొని వెళ్ళాలి. అది ఇప్పుడు వెళ్ళు, అటు వెళ్ళి అడుగు. నేను చెప్పారా బాబు వాడికి? అన్నయ్య మా డాడీ ఒంట్లో బాగాలేదు, మందులు లేవమ్మా, లేవు లేవు, డబ్బులుంటాయారా? వెళ్ళమ్మా. ఏ పాపం రా, అవి పాపం ఇట్రా. ఏంటమ్మా, ఏం కావాలి? మా డాడీ ఒంట్లో బాగాలేదు, మందులు కొనుక్కోవడానికి కొంచెం డబ్బులుంటాయారా? డబ్బులు కావాలా? ఎంత కావాలి? మీ ఇష్టం అన్నయ్య. ఉందా జాగ్రత్త. థ్యాంక్స్ అన్నయ్య. బయట వెళ్ళి. అంకుల్ ఇదిగో డబ్బులు తీసుకో. డబ్బులు ఇచ్చారా పాప? ఇచ్చారు. వెళ్ళి మందులు తెచ్చుకోండి. సరే, ఇదిగో నీ బొమ్మ, ఇది పట్టుకొని సరే ఇక్కడే కూర్చో. నువ్వు, నేను వెళ్ళి మందులు తెచ్చుకుంటా. ఇక్కడే కూర్చో. సరే. పింకీ, అంకుల్ రేపు పొద్దున్న డాడీని తీసుకొస్తారంట. అంకుల్ మందులు కొనుక్కున్నారా? తీసుకున్నాను, వేసుకున్నాను కూడా. మా డాడీకి ఫోన్ చేయరా? మీ డాడీకి ఫోన్ చేయాలా? ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే ఫోన్ చేస్తా. హలో. అరే మామ, మంచి పాప దొరికిందిరా. ఒక్క గంటలో 1000 రూపాయలు సంపాదించి పెట్టిందిరా. ఆ పాపను అర్జెంటుగా ఇప్పుడే వచ్చి తీసుకెళ్ళిపోరా. సరే, నీ ఇష్టం. చేశారా అంకుల్? చేశానమ్మా. పొద్దున్నే మీ నాన్న వస్తా అన్నాడు. నువ్వు ఎక్కడ పడుకో, ఇదిగో నేను ఎక్కడ పడుకుంటా.